హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. నాన్ వెజ్ ఇంకా వెజిటబుల్ కాంబినేషన్ రెసిపీలో భాగంగా కీమా కోయగూర రెసిపీ చూసుకుందాము. ఆకుకూరలు వేసి మనం నాన్ వెజ్ కూడా చేస్తుంటాం కదా, అందులోనే భాగంగా చూడండి. కోయగూర ఒక మీడియం సైజ్ బౌల్ నిండా సన్నగా తురిమేసి పెట్టుకున్న కోయగూర, ఒక మీడియం సైజ్ బౌల్ నిండా సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2-3 టమాటాలు, 1/2 కేజీ కీమా శుభ్రంగా కడిగి నేను తీసేసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి, కోయగూర తోటకూర ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. తోటకూర తెల్లటి కాడలు ఉంటాయి, అయితే కోయగూర మాత్రం డార్క్ గ్రీన్ లీవ్స్, కొంచెం చిన్న లీవ్స్ ఉంటాయి. దాంతోపాటు కాడలు మాత్రం పింకిష్ లేదా రెడ్డిష్ కలర్లో కాడలు ఉంటాయి. ఈ విధంగా మనం ఆకాకు తెంచేసి శుభ్రంగా కడిగేసి సన్నగా తురిమేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయతో పాటు కోయగూర, ఒక 2-3 టమాటాలు అయితే సరిపోతాయి. అయితే మీరు డ్రై రెసిపీ కావాలనుకుంటే, ఓన్లీ ఆకుకూర కీమా మాత్రం ఫ్రై చేయాలనుకుంటే టమాటాలు స్కిప్ చేయొచ్చు. అయితే ఇది నార్మల్ నాన్ వెజ్ కాంబినేషన్ రెసిపీస్లా కాకుండా కొన్ని ఇంగ్రీడియంట్స్, ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే స్కిప్ చేయాలో, ఏవి వేయాలో ముఖ్యంగా మనం గమనించాలి. ఒక కడాయిలో మనం నూనె పోసేసి అది వేడెక్కిన తర్వాత, ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయిన తర్వాత, ఇక్కడ జీలకర్ర 1 టీ స్పూన్ నిండా నేను జీలకర్ర వేస్తున్నాను. మీరు కావాలంటే జీలకర్ర పొడి కీమాలు డైరెక్ట్గా వేయొచ్చు. కొద్దిగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగేసి పెట్టుకున్న కీమా కూడా వేసేసి పెద్ద మంటలో కాసేపు ఒక 4-5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందాం. దీనివల్ల దీంట్లోంచి చాలా నీళ్ళు ఊరుతాయి. ఒక 5 మినిట్స్ కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే దీంట్లోంచి నీళ్ళు ఊరుతుంటాయి. ఇప్పుడు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి ముద్ద, నేను 1 టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి ముద్ద, నేను హోమ్ మేడ్ మాత్రమే వాడతాను. ఇంట్లోనే శుభ్రంగా అల్లం వెల్లుల్లి తెచ్చేసి కడిగేసి నూరి పెట్టుకోవడమే. అప్పుడే మనకి హోమ్ కర్రీస్ అనేది టేస్టీగా ఉంటాయి. వీకెండ్ కర్రీస్ అయినా, బిర్యానీ అయినా, నాన్ వెజ్ అయినా నేను ఎప్పుడు కూడా అవుట్ సైడ్ నుంచి రెడీమేడ్గా తేనండి. ఇప్పుడు దీంతో పాటు రుచికి సరిపోయేంతగా ఉప్పు లేదా సాల్ట్ వేసి, ఇంకా పసుపు 1 టీ స్పూన్ నిండా పసుపు, 1.5 టీ స్పూన్ నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. మీరు క్వాంటిటీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేను 1/2 కేజీ కీమా తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఉప్పు, పసుపు వేసేసి 5 నిమిషాలు పెద్ద మంటలో పెట్టి ఫ్రై చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 12 మినిట్స్, దాదాపు 12 నుంచి 15 నిమిషాలైనా పర్లేదు, మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మాడిపోకుండా చూసుకొని నీళ్ళు ఉరుతాయి. చూస్తున్నారు, ఎన్ని నీళ్ళు రాయో చూస్తున్నారా? జస్ట్ 5 మినిట్స్ ఫ్రై చేయగానే కీమాలోంచి ఎన్ని నీళ్ళు ఉరుతున్నాయో. అదే మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ పెట్టండి, లేదా 15 మినిట్స్ అయినా పర్లేదు పెట్టండి. దీనివల్ల దాంట్లోంచి బాగా నీళ్ళు ఉరుతాయి. కీమా దాదాపు 80% కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూద్దామా, మంట చిన్నగా చేసి చూసినట్టయితే దీంట్లోంచి చూస్తున్నారా ఎన్ని నీళ్ళు రాయో? దాదాపు 80% వరకు ఉడికిపోయింది కీమా. ఇప్పుడు తురిమేసి పెట్టుకున్న కోయగూర కూడా దీంట్లో వేసేసి హై ఫ్లేమ్లో పెట్టి ఇదే విధంగా 5 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ కలుపుతూ చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఆకుకూర ఎలాగో తొందరగా ఫ్రై అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది, కీమాలో చక్కగా కలగలిసిపోయి మిక్స్ అయిపోతుంది. ఎక్కడ కూడా ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకో విషయం, ఇక్కడ టమాటాలు మీరు స్కిప్ చేయొచ్చు. టమాటా వేసినా వేయకపోయినా మీకు కర్రీ టేస్టీగానే వస్తుంది. టమాటా ఆప్షనల్. చూస్తున్నారా, కోయగూర కూడా కీమాతో పాటు ఉడికిపోతుంది. మూత పెట్టి మళ్ళీ ఇంకో 5 నుంచి 7 నిమిషాలు ఉడకనిచ్చినట్టయితే మీడియం ఫ్లేమ్లో కీమాతో పాటు కోయగూర 2 చక్కగా ఫ్రై అయిపోయాయి. ఉల్లిపాయ, కీమా, కోయగూర 3 మిక్స్ అయిన తర్వాత ఒక 80 to 90% కుక్ అయిన తర్వాత దీంట్లో రుచికి సరిపోయేంతగా కారం, నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను 1/2 కేజీ కీమాకి. మీరు టమాటాలు వేసుకుంటున్నట్టయితే 1 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు నేను తురిమేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసి దీన్ని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మీడియం లేదా స్మాల్ ఫ్లేమ్లో కుక్ చేసినట్టయితే టమాటా సాఫ్ట్గా ఉడికిపోయి టమాటా, ఉల్లిపాయ, కోయగూర, ఇంకా కీమా 4 కలగలిసిపోయి చక్కగా సాఫ్ట్గా, స్మూత్గా కర్రీ మాదిరిగా అయిపోతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి కాంబినేషన్ కర్రీస్, ఆకుకూర వేసుకునే కాంబినేషన్ కర్రీస్లో ధనియాల పొడి మ్యాక్సిమం వీలైతే స్కిప్ చేయండి. మీకు వేయాలనుకుంటే కొద్దిగానే వేయండి.
పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా మ్యాక్సిమం ఇలాంటి ఆకుకూర కాంబినేషన్ కర్రీస్‌లో స్కిప్ చేస్తేనే బావుంటుంది. మీకు ఇష్టం ఉంటేనే వేయండి. చూడండి చక్కగా ఒక 10 నిమిషాలు అన్నీ మిక్స్ చేసి, కారం వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 10 మినిట్స్ ఉడికిన తర్వాత నేను కొద్దిగా దంచి పెట్టుకున్న గరం మసాలా వేస్తున్నాను. నేను కొద్దిగానే వేసుకుంటున్నాను. గరం మసాలా నార్మల్ నాన్ వెజ్ కర్రీస్‌లో వేసినట్టు మాత్రం వెయ్యకండి. ఎందుకంటే చాలా ఘాటుగా అయిపోతుంది. పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా స్కిప్ చేయొచ్చు. గరం మసాలా లాస్ట్‌లో కొద్దిగా మీరు వేయండి. కావాలంటే ధనియాల పొడి స్కిప్ చేయండి. లేదంటే ధనియాల పొడి వేయడం వల్ల చాలా ఘాటైన ఫ్లేవర్ వచ్చేసి కాంబినేషన్ కర్రీ రుచి పాడయ్యే అవకాశం ఉంటుంది. చూస్తున్నారా? గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసేసి దించేసి దీని రోటి వేడి వేడి వైట్ రైస్ లేదా రోటీతో అయితే సూపర్గా ఉంటుంది. బగారా కంటే వైట్ రైస్లో, పుల్కాలో, చపాతీలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు రెసిపీ నచ్చుతుందని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకెన్నో మంచి రెసిపీ అప్పటి వరకు మేము ముందుంటాను. బాయ్.